నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో శుభాలు, వందనాలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ప్రభు మనల్ని ప్రేమించి ఈరోజు కూడా కూడి చేరి మరి ప్రభువుని ఆరాధించుకోవడానికి ప్రభు మనకి ఎంతో సహాయపడుతూ ఉన్నారు, తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. మనందరికీ అత్యంత ప్రియమైనటువంటి ఇష్టమైన భాగం ఏమిటంటే, ఇష్టమైన మాట ఏమిటంటే దీర్ఘాయువు. ఏం చెప్పండి? దీర్ఘాయువుని ఎవరు కాదనుకుంటారు? దీర్ఘాయువుని ఎవరు వద్దనుకుంటారు? దీర్ఘాయువుని ఎవరు వదులుకుంటారు? ఎవరైనా దీర్ఘకాలం బ్రతకాలని కోరుకుంటారు. పెద్దలు, గురువులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇంకా దీవించేటప్పుడు 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు బాబు అని మరి పెద్దలైన వారు ఆశీర్వచనాన్ని, దీర్ఘాయువుని మన కొరకు పలుకుతాం, మన కొరకు ప్రకటిస్తాం. రైట్. మనము నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వాక్యమును మూలవాక్యముగా తీసుకొని దీర్ఘాయువు గురించి నేర్చుకుంటూ ఉన్నాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై ఉండినట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. పిల్లల దీర్ఘాయువుకి దేవుడు పెట్టిన ఒక షరతు, ఒక కండిషన్ ఏంటంటే, మీ తల్లిదండ్రుల్ని ఏం చేయండి? సన్మానించండి అని చెప్పాడు అన్నమాట. ఈ వాక్యం బోధిస్తూ ఉంటే కొందరికి న్యాయమైన సందేహం, ధర్మ సందేహం వచ్చింది. మరి తల్లిదండ్రులు లేని వారి సంగతి ఏమిటి అని ఒక ప్రశ్న రావచ్చు అన్నమాట. తల్లిదండ్రులు అంటే ఎవరని చెప్పాను? తల్లిదండ్రులు అంటే ఎవరు కూడా అని చెప్పాను? నీ భార్య తాలూకు తల్లిదండ్రులు కూడా నీకు తల్లిదండ్రులే. అలాగే నీ భర్త తాలూకు తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులే. మీ అమ్మ నీకు లేదనుకో, మీ తల్లిగారు లేదనుకోండి, మీ అత్తగారినే తల్లిలాగా భావించుకోవాలి. అలాగే పురుషుడికి కూడా ఆయనకు తల్లి లేదనుకోండి, నీ భార్య తల్లిని నీ తల్లిగా ఎంచుకున్నప్పుడు, ఆ రీతిగా తల్లిదండ్రులకు ఇరుపక్షాల తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నప్పుడు మనము మనది దేవుని యొక్క ఆశీస్సులను అనుభవించగలుగుతాము. పిల్లల తల్లిదండ్రులు అంటే కేవలము జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాత్రమే కాదు, కానీ అత్తామామలు కూడా తల్లిదండ్రులు అయి ఉన్నారు. పెద్దలు, గురువులు, ఉపాధ్యాయులు, మనకు దేవుని వాక్యమును బోధించేటటువంటి, ఉపదేశించేటటువంటి దైవదాసులు తల్లిదండ్రులు అయి ఉన్నారని దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ వాక్యములో నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ రీతిగా దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి ఆ దీర్ఘాయువును దేనితో ముడిపెట్టాడంటే, దేవుడు తల్లిదండ్రుల్ని సన్మానించుట ద్వారా మనము దీర్ఘాయువును అనుభవించగలుగుతాము అని ముడిపెట్టాడు. ఈనాడు దీర్ఘాయువు లేకపోవడానికి కారణాలు ఏమిటి? ఈరోజు ఒక కారణం చెప్తాను. ఎందుకని నేటి కాలంలో యువకులు, యవనస్తులు అత్యంత దారుణంగా అతి పిన్న వయసులోనే చనిపోతూ ఉన్నారు. 25-30 ఏళ్ళకి ఎందుకు కాలం చేస్తూ ఉన్నా? ఏదో ఒక కారణాన్ని బట్టి, రోడ్డు ప్రమాదంలో కానీ, లేదా సరదాగా ఈతకు వెళ్ళి కానీ, సముద్ర స్నానాలకు వెళ్ళి కానీ, లేదా మరి రీల్స్ ఫోటోలు తీసుకుందామని కానీ, ఎందుకనే వారు అర్ధాంతరంగా రాలిపోతూ ఉన్నారు. ప్రియులారా, అలా రాలిపోవటం కోసం కాదు కదా మనల్ని దేవుడు కలుగు చేసింది. మనము దీర్ఘాయువును కలిగి ఉండాలని కదా దేవుని యొక్క ఉద్దేశము. రండి పరిశుద్ధ వాక్యంలో నుండి ఈరోజు దీర్ఘాయువు లేకపోవడానికి ఒక కారణాన్ని గుర్తు చేస్తాను. రాజుల 2వ గ్రంథము, పరిశుద్ధ వాక్యములో నుండి రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23వ వాక్యం నుండి నేను చదువుతూ ఉన్నాను. అక్కడ నుండి అతడు బేతేలుకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, బోడివాడా
ఎక్కిపోము, బోడివాడా ఎక్కిపోమని అతనిని అపహాస్యము చేయగా, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. అతడు అచ్చటి నుండి పోయి కర్మేలు పర్వతములకు వచ్చి అచ్చటి నుండి పోయి షోమ్రోనులకు తిరిగి వచ్చెను. స్తోత్రం చెప్దాం. ఎలీషా జీవితంలో, ఎలీషా సేవలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ చదువుతూ ఉన్నాం. దైవజనుడైనటువంటి ఎలీషా అక్కడ నుండి అనగా యెరికో నుండి, అతడు అనగా ఎలీషా అనే దైవజనుడు యెరికో నగరము నుండి, యెరికో పట్టణం నుండి బేతేలుకు వెళ్తా ఉన్నాడు. అతడు త్రోవను పోవచ్చు ఉండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపోము అని అతనిని అపహాస్యము చేయగా, ఏం చేశారట? ఎవరిని? దేవుని సేవకుడైనటువంటి ఎలీషా గారిని కొంతమంది పిల్లలు, లిటిల్ బాయ్స్, కొంతమంది బాలురు బోడివాడా ఎక్కిపోము అని ఆయన ఎగతాళి చేశారంట. అంటే ఆయన యొక్క బాహ్య సౌందర్యాన్ని, ఆయన యొక్క బాహ్య రూపాన్ని వారు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన యొక్క బాహ్య రూపాన్ని చూసి, ఆయన యొక్క బాహ్య రూపాన్ని బట్టి ఆయన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. కొంచెం పొట్టిగా ఉంటే వారిని పొట్టోళ్ళని, కొంచెం పొడవుగా ఉంటే వాళ్ళని కాడోళ్ళని, తాడి చెట్లాగా పెరిగాడని, లేకపోతే కొంచెం లావుగా ఉంటే లావుగా ఉన్నాడని, కొద్దిగా సన్నగా ఉంటే ఆ సన్నటోడని, ఈ రీతిగా ముక్కు కొంచెం పెద్దదిగా ఉంటే గద్ద ముక్కని, కొంచెం ముక్కు చిన్నదిగా ఉంటే సప్పిడి ముక్కని, ఈ రీతిగా రకరకాల రీతుల్లో మనుషుల్ని వారి యొక్క భౌతిక దేహాన్ని, భౌతిక రూపాన్ని బట్టి కామెంట్ చేస్తా ఉన్నారు. ఎలీషా గారు బోడివాడా ఎక్కిపోము, ఒకడు ఆయనకి బోడి తల, మన వెంట్రుకలు లేవేమో ఒకవేళ, లేకపోతే ఇంకొకటి ఏదైనా లోపం ఉందేమో ఆయనలో భౌతికంగా, ఆయన దేహ దారుఢ్యంలో. ఆ రీతిగా ఆయన యొక్క భౌతిక దేహాన్ని, భౌతిక రూపాన్ని బట్టి వారు ఆ సేవకుడిని ఎగతాళి చేశారు. దేవుని ప్రజలారా, మనుషుని యొక్క భౌతిక రూపాన్ని బట్టి మనం ఎప్పుడు ఎగతాళి చేయకూడదు. ఎప్పుడు కూడా ఎగతాళి చేయకూడదు. ఏంటి? ఎందుకంటే వారిని పుట్టించింది ఎవరు? దేవుడు. చక్కగా ఏ లోపం లేకుండా సౌందర్యవంతముగా ఉన్న నిన్ను పుట్టించింది దేవుడే. లోపముతో ఉన్న వ్యక్తిని పుట్టించింది కూడా దేవుడే. అంటే ఆ వ్యక్తి యొక్క భౌతిక రూపాన్ని నీవు ఎగతాళి అపహాస్యం చేస్తా ఉన్నావంటే చేసిన దేవుడిని ఎగతాళి చేస్తావు. ఆ వ్యక్తిని తయారు చేసినటువంటి దేవుడిని ఎగతాళి చేస్తా ఉన్నావు. కాబట్టి మనిషి యొక్క భౌతిక రూపాన్ని చూసి, మానవుని యొక్క భౌతిక దేహమును చూసి మనం ఎప్పుడు ఎగతాళి చేయకూడదు. స్తోత్రం చెప్పండి. నీకు నీవు ఎంత అందముగా కనబడుతూ ఉన్నావో ఎవరికి వాళ్ళకి వారే అంత అందంగా కనబడతారు. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు నీకు నీవు ఎంత ముద్దుగా ఉన్నావో ఎవరికి వాళ్ళకి వారే అంత ముద్దుగా, అంత అందముగా కనబడతారు. కాబట్టి ఎవరి భౌతిక రూపమును బట్టి మనం అపహాస్యము చేయకూడదు. అలా ఎగతాళి చేసిన దరిమిల 42 మంది పిల్లల్ని అడవిలో నుండి 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి వారిని చీల్చి వేసినట్లుగా దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఏముంది అక్కడ? 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి 42 బాలులను చీల్చి వేసెను. 42 మంది పిల్లల్ని చంపేసి, ఎందుకని ఆ పిల్లలు అర్ధాంతరంగా బాల్యకాలంలోనే చనిపోయారు, బాల్యంలోనే కాలం చేశారు అంటే దేవుని సేవకుడైనటువంటి ఎలీషా గారిని
ఏం చేశారు? వాళ్ళు ఎగతాళి చేశారు. ఎవరిని ఎగతాళి చేయకూడదు. ఇరుగు పొరుగుళ్ళైనా, పక్కింటోళ్ళైనా, ఎదిరింటోళ్ళైనా, పొరుగింటోళ్ళైనా, మరి ముఖ్యంగా దేవుని సేవకుల జోలికి మనం వెళ్ళకూడదని వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న మీ అందరికీ రావచ్చు. ఏమండి, వారు బాలురు అని ఉంది కదా, వారు చిన్నపిల్లలు అని ఉంది కదా, చిన్నపిల్లలు తెలియక అలా మాట్లాడుండొచ్చు, తెలియక అలా ప్రవర్తించుండొచ్చు, తెలియక అలా చేసి ఉండొచ్చు కదా అనే ఒక ప్రశ్న వినేవారి యొక్క మనసుల్లో, హృదయంలో రావచ్చు అన్నమాట. దానికి మనం ఏం తీసుకోవాలంటే, చిన్నపిల్లలు తెలియదు కదా, వారికి తెలియక అలా చేశారేమో అని అనుకోవచ్చు. అని అనుకున్నప్పుడు ఆ చిన్నపిల్లలు అలా చేస్తూ ఉన్నప్పుడు, అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ, లేదంటే విఘ్నులైన వారు కానీ ఎవరు కూడా ఆ పిల్లలకి బుద్ధి చెప్పలేకపోయారు. ఆ పిల్లల్ని గద్దించలేకపోయారు. అలా మాట్లాడకూడదు, అలా అనకూడదయ్యా బాబు అని చెప్పలేకపోయారు. ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఇంట్లో వారికి సంస్కారం నేర్పలేకపోయారు. ఆ సమాజం పట్ల, సమాజంలో ఉన్న మనుషుల పట్ల, మరి ముఖ్యంగా దైవ దాసుల పట్ల ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో ఆ కుటుంబములు, ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి నేర్పుకోలేకపోయారు. ఏం చేయలేకపోయారు? నేర్పుకోలేకపోయారు. ఆ ధరిమిల ఆ పిల్లలు ఆ రీతిగా ఆ అకాల మరణానికి గురి కావలసి వచ్చింది. దేవుని ప్రజలారా, మన ఇంట్లో మనం సంస్కారం అనేది నేర్పకపోతే, మన ఇంట్లో పిల్లలకు సమాజం పట్ల ఎటువంటి సుహృద్భావాన్ని మనము కలిగి ఉండాలో నేర్పకపోతే, అలాగే దైవదాసుల పట్ల ఎలాంటి గౌరవ భావాన్ని కలిగి ఉండాలో మనం నేర్పకపోతే, ఇరుగు పొరుగు వారితో ఎలా వ్యవహరించాలో మనం నేర్పకపోతే, మన పిల్లలు మనకంటే ముందుగానే రాలిపోతారని ఈ భాగంలో మనం తెలుసుకుంటాం. అకాల మరణానికి, పిల్లలు అకాల మరణానికి గురి కావటానికి కారణం ఏమిటంటే, వారి యొక్క తల్లిదండ్రులు ఆ పిల్లలకు ఇంట్లో ఏమి నేర్పలేదు? గౌరవ మర్యాదలు నేర్పలేదు. సమాజం పట్ల ఎలా వ్యవహరించాలో నేర్పలేదు. బంధువులతో ఎలా నడుచుకోవాలో నేర్పలేదు. ఇంటికి వచ్చిన అతిథులతో ఎలా మాట్లాడాలో నేర్పలేదు. నేను ఒకసారి తరచుగా గోదావరి జిల్లాకు వెళ్తా ఉంటాను సేవ నిమిత్తం. ఒక చిన్న 7 ఏళ్ళ 8 ఏళ్ళ బాబుని ఒక మాట అడిగాను. అవును, ఇలాగే, అవును, కాదు, లేదు అని చెప్పాడు ఆ పిల్లవాడు, 7-8 ఏళ్ళ పిల్లవాడు. అప్పుడు టక్కున వాళ్ళ అమ్మ వచ్చి ఒక తేలిగ్గా చెంప మీద ఒక దెబ్బేసి, అవును అనకూడదు, అవునండి, కాదండి, లేదండి, ఇలాగేనండి, అలాగేనండి, చివరిలో ఏం కలపాలి? అండి, వెళ్ళొచ్చండి. అంటే బాల్యంలోనే ఆ పిల్లలకు వచ్చిన అతిథులతో ఎలా మాట్లాడాలో మనం నేర్పుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ పిల్లలు అకాల మరణానికి గురి కావటానికి కారణం ఏమిటంటే, వీరి యొక్క తల్లిదండ్రులు వీరికి ఏం నేర్పలేదు? ఇంట్లో సంస్కారం నేర్పలా, గౌరవము నేర్పలా, మర్యాద నేర్పుకోలేకపోయారు. కనుకనే అకాల మరణానికి గురి కావలసి వచ్చింది. ఇది అకాల మరణానికి ఒక కారణమై ఉన్నది. రండి, మరి దీర్ఘాయువు కొరకు మనం ఏం చెయ్యాలి? పరిశుద్ధ వాక్యములో రండి, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వాక్యం చదువుకొని ఉన్నాం కదా. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లుగా.
మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. నీ ప్రాణములకును నీ దీర్ఘాయుష్యునకును యెహోవాయే మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఎవరిని ప్రేమించాలంట బాబు? బ్రదర్స్, సహోదరులు చెప్పండి అయ్యా, ఎవరిని ప్రేమించాలంట? అమ్మ మీరు చెప్పండి, కుర్చీలో కూర్చున్నవాడు ఎవరిని ప్రేమించాలి? మీరు చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? నీవు నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించి, నీవు నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు మనుషులు, విశ్వాసులు లేదా క్రైస్తవులు యేసయ్యను తప్ప అన్నింటినీ ప్రేమిస్తూ ఉన్నారు. యేసయ్యను తప్ప అన్నిటి మీద వల్లమాలిన మమకారమును కలిగి ఉన్నారు. కానీ వాక్యం ఏం చెబుతుంది? నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించి అని ప్రభు తన పరిశుద్ధ వాక్యములో సెలవిచ్చాడు. దేవుని ప్రజలారా, మనము ప్రభువుని ప్రేమించేవారుగా ఉండాలి అని వాక్యం చెప్తూ ఉంది. నిన్ను ప్రభువు ప్రేమించాడు. నిన్ను ప్రభు ఏం చేశాడు? నిన్ను ప్రభు ప్రేమించాడు. ప్రభు ఎలా ప్రేమించాడు ఆయన మనల్ని? రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాం. రండి, పరిశుద్ధ వాక్యముల నుండి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనము బలహీనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఏమై ఉండగా? బలహీనులను ఎవరు ప్రేమిస్తారు? బలహీనులను ఎవరు దగ్గరకు తీస్తారు? మనం బలహీనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. 8వ వాక్యం. అయితే దేవుడు మన యొద్ద తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనము పాపులమై ఉండగా యేసయ్య మనల్ని ప్రేమించాడు. 10వ వాక్యం. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల, మనము శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి. బలహీనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. అంటే యేసు మనము ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడో ఈ వచనాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. మనం బలహీనులముగా ఉన్నప్పుడు ప్రేమించాడు. మనము పాపులముగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు. మనము శత్రువులముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రజలారా, ఎంతగా మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పించి రక్తమును ధారపోసి ప్రాణత్యాగం చేసి ఆయన సమాధి చేయబడి సమాధిలో నుండి 3వ దినాన తిరిగి లెగించాడు. తిరిగి లెగించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమని చెప్తూ ఉన్నాడంటే, రండి పరిశుద్ధ వాక్యములో నుండి యోహాను రాసిన సువార్త, బైబిల్ పరిశుద్ధ గ్రంథం చదువుదాం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వాక్యం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే. ఎలాగంట? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును, చెప్పండి ఏం చేయాలి? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెనని. చదవండి. ప్రేమ గలవారైన యెడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరిలో తెలుసుకొందురనెను. ఇక్కడ యోహాను సువార్తలో ప్రభువు చెప్తూ ఉన్నాడు ఎలా ప్రేమించాలి. నేను మిమ్మును ప్రేమించినట్టే.
ఎలాగంట బాబు సహోదరులు చెప్పండి, నేను మిమ్మల్ని అంటే యేసయ్య మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనము కూడా ఇతరులని, మన తోటి వారిని అలాగే ప్రేమించాలని వాక్యం చెప్తుంది. యేసయ్య మనల్ని ఎలా ప్రేమించాడు? మనము బలహీనులమై ఉండగా ప్రేమించాడు, మనము పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు, మనము శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఇదే మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు చెప్తారు. మత్తయి సువార్త పరిశుద్ధ వాక్యంలో నుండి 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వాక్యం చదువుతూ ఉన్నాను. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. ఇదంట, నీ పూర్ణాత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ హృదయముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. అక్కడ ఏం చదువుకున్నావు? ద్వితీయోపదేశకాండంలో నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి మనల్ని తిరిగి ప్రేమను కోరుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మన నుండి ఏం కోరుతూ ఉన్నాడు? ప్రేమ, యాజ్ ఎ ప్రజెన్స్, మన యొక్క సహవాసమును కోరుతూ ఉన్నాడు. మన డబ్బును కోరటం లేదు యేసయ్య, మన యొక్క ధనాన్ని కోరటం లేదు యేసయ్య, మన యొక్క ఆస్తి డాక్యుమెంట్లు కోరటం లేదు యేసయ్య, మనల్ని కోరుతూ ఉన్నాడు ఆయన. ఒక అమ్మాయి భర్తను అడిగింది, ఏమండి మా స్నేహితులందరూ తమ భర్త పేరును చేతి మీద రాయించుకుంటా ఉన్నారు, చేతుల మీద ఎక్కడ రాపించుకుంటా ఉన్నారండి, మరి నన్ను ఎక్కడ రాపించుకోమంటారు అండి? మీ పేరు నన్ను ఎక్కడ రాపించుకోమంటారు? ఎక్కడే ఉంది, మీ నాన్న ఆస్తి పత్రాల మీద రాపియమన్నాడు. ఎక్కడ రాపించమని? చేతి మీద ఎందుకు లేదు, మీ నాన్నకి మామిడి తోట 10 ఎకరాలు ఉంది, హైవేకి దగ్గరలాగా ఒక 30 ఎకరాల కొబ్బరి తోట ఉంది కదా, వాటి మీద రాపించాలన్నాడు. ఏమై కమ్ము తిందన్న. చేతుల మీద, వాటి మీద, వీటి మీద, జేబుల మీద కాదు. ఒక ఆయన భార్య ఫోటో జేబులో పెట్టుకున్నాడు. భార్య వద్దుపో నాకంటాడు. భార్య ఫోటో జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. రోజు మార్చి రోజు నా దగ్గరికి వస్తాడు. అయ్యగారు నాకు ఎంత ఇష్టం అనుకున్నావు ఆ పిల్లలకి, అసలు ఆమె ఫోటో కూడా జేబులోనే ఉంది. కానీ తాగుడు మానలో, సిగరెట్లు మానలో, కుటుంబాన్ని పట్టించుకోడు, భార్య పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. కానీ ఫోటో మాత్రం ఆడుంది. ఇది ఆయన ప్రేమ. సో ప్రియులారా, మనం ప్రభువుని ప్రేమించే వారుగా ఉండాలని వాక్యం సెలవిస్తాము. ఎందుకంటే ప్రభు మనల్ని ప్రేమించాడు కనుక, నేటికి ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు కనుక, మన పనుల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, చేతి పనుల్లో, నీవు చేసే పనిలో ప్రభువు నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు కనుక నీవు ప్రభువుకి ఇవ్వవలసినది ఏమిటంటే ప్రేమ. నీ డబ్బు ప్రభువుకి అవసరం లేదు, నీ ధనము ప్రభువుకి అవసరం లేదు, నీ ఆస్తి పత్రాలు ప్రభువుకి అవసరం లేదు. ప్రభువుకి అవసరమైంది ఏమిటంటే నీవు. స్తోత్రం చెప్పండి. చెప్పండి, నేను ప్రభువుకి కావాలని చెప్పండి. నేను ప్రభువుకి కావాలి, నేను ప్రభువుకి అవసరమైన దానను, నేను ప్రభువుకి అవసరమైన వాడను. మరి నేను గట్టిగా, నేను ప్రభువుకి అవసరమైన వ్యక్తిని. మనము కావాలి ప్రభువుకి, మనము అవసరం ప్రభువుకి, మన యొక్క సహవాసం అవసరం ప్రభువుకి, మన యొక్క స్పర్శ అవసరం ప్రభువుకి. ఈ నెలలో మొదటి ఆదివారం చెప్పినట్లు గుర్తు నాకు ఈ సంఘటన. వృద్ధాప్యములో ఉన్న తల్లి దగ్గరకు కుమారుడు వచ్చి 100 వరహాల మూట, వజ్రాల మూట తీసుకొని వచ్చాడు. అమ్మా, నీకు కానుక ఇస్తా, బహుమానంగా ఇస్తా, ఉన్నాను తీసుకో అని చెప్పాడు తల్లితో. ఆ మంది ఈ వరహాల మూట, వజ్రాల మూట నాకెందుకురా, నేనేం చేసుకుంటాను ఇది అని చెప్పింది అనమాట.
మరి నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో అడుగు, ఇస్తానన్నాడు. నాకు ఏమీ వద్దు నాయనా, ఈ రాత్రి నాతో ఉండు, నాతో సహవాసం చేయి, నేను పడుకుని చిన్న పూరి గుడిసెలో నాతో పాటు పడుకోరా, నా మంచం మీద పడుకోనైనా, నీ స్పర్శ నాకు కావాలి అని తల్లి వృద్ధాప్యములో ముడతల పడిపోయిన శరీరంతో ఉన్న తల్లి కొడుకును ప్రాధేయపడింది అన్నమాట. ఓ అదంత భాగ్యం, నీతో ఉంటానమ్మా ఈ రాత్రి, ప్రతిరోజు నేను మా ఇంట్లో బంగ్లాలో అద్దాల భవంతిలో ఉన్నాను కదా, ఈ రోజు వరకు నీతో పూరి గుడిసెలో ఉంటాను అని చెప్పి తల్లి పడుకునే మంచం మీదనే ఈ కుమారుడు కూడా పడుకున్నాడు. అమ్మ కొడుకు కలిసి పడుకున్నారు. ఆ రోజు రాత్రి 11 గంటలకల్లా కొడుకును లేపింది. అయ్యా బాబు, మంచినీళ్ళు అవుతున్నాయిరా అని మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. తాగుతూ ఉండగా చెయ్యి గడగడ వణికింది. నోటి దగ్గరకు వచ్చేకి ఒలికిపోయింది, పక్క బట్టలన్నీ తడిచిపోయింది. ఎట్టో ఒకసారి మార్చాడు. మళ్ళీ ఓ గంటకు మంచినీళ్ళు అడిగింది. మళ్ళీ చెయ్యి తాగుతూ ఉండగా గజ ఒడిగిపోతా ఉంది. ఆ చెయ్యి ఆ గ్లాస్ ఒలిగిపోయింది, పక్క బట్టలన్నీ మళ్ళీ రెండోసారి కూడా మార్చాడు. అలా మూడోసారి కూడా జరగగానే కొడుకు కోపడ్డాడు అన్నమాట. ఎందుకైనా నన్ను దగ్గర పడుకోమంది, ఇలా విసిగించడానికైనా, నిద్ర లేకుండా చేయడానికైనా, తెల్లారి నేను ఉద్యోగానికి ఎలా వెళ్ళాలి, ఇలా నిద్ర లేకుండా చేస్తే నన్ను అనే తల్లి మీద విసుక్కున్నాడు అన్నమాట. అప్పుడు ఆ తల్లి చెప్పింది వాడికి, నువ్వు పసిపిల్లోడుగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు నీ కోసం నిద్రలేమి రాత్రులు గడిపాను రా, నీకేం తెలుసు అవి? నువ్వు పక్క బట్టలు తడిపితే విసుక్కోకుండా తడిబట్టల మీద పడుకోలేవని, తడిబట్టల మీద నిద్రపోలేవని ఎప్పటికప్పుడు పొడి బట్టలు వేసాను రా. 10 సార్లు తడిపినా, 5 సార్లు తడిపినా, ఎన్నిసార్లు పక్క బట్టలు తడిపినా వాటన్నిటిని తీసేసి చక్కని తెల్లని పొడి బట్టలు వేసి నీకు మంచి హాయిని, విశ్రాంతిని ఇచ్చేలాగున నేను నీ కోసం నిద్రలేమి రాత్రులు గడిపాను రా అని చెప్పింది. అప్పుడు ఆ కొడుకు అర్థమైంది, నిజమే కదా, మా అమ్మకు కావలసింది డబ్బు కాదు, బంగారం కాదు, నా సహవాసం కావాలి, నా స్పర్శ కావాలి అని ఆ కుమారుడికి అర్థమైంది. అలాగే ప్రియులారా, మనము ప్రభువుకు కావలసిన వారు, మనము కావాలి ప్రభువుకి. అందుకే ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఏం చేసి ఆయనను ప్రేమించే వారముగా మనం ఉండాలి. అమ్మా బాబు, ఆయనను ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఆయనను ప్రేమించడం అంటే, ప్రభువా నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, ప్రభువా నువ్వంటే నాకు వల్లమాలిన ప్రేమ, ప్రభువా నువ్వంటే నాకు వల్లమాలిన మమకారం, నోటి మాటతో చెప్పటం కాదు. ఇలాగే పెళ్ళైన భార్య భర్తలు కొత్తగా నూతనంగా అలా విహారయాత్రకు పొలాల్లోకి వెళ్ళారంట. ఆ పెళ్లి కొడుకు చెబుతున్నాడు పెళ్లి కూతురుతో, నువ్వంటే నాకు ఎంత ఇష్టం అనుకున్నావు, పెళ్లికి ముందు నేను హై స్కూల్లో చూసినప్పుడు ఇష్టపడ్డాను, వాళ్ళ మమకారం నువ్వంటే అప్పటి నుంచి నువ్వు నా గుండెల్లో ఉండవు అని చెప్తున్నాడు. సంతోషం, మంచిది 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 అంటే ఉన్నాయి. వీళ్ళు వెలుగుబంటి ఒకటి వచ్చింది, ఇల్లుకి పట్టుకొని వచ్చాడు. ఎప్పుడు దాకా నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రీతి, నీ కోసం అది పెడతా, ప్రాణం పెడతా, నీ కోసం గుండెల్లో పేరు రాసుకుని అన్నవాడు తుమ్ముమని చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఈ భార్య ఆడపిల్ల ఎప్పుడో వాళ్ళ అమ్మ చెప్పింది కదా, చచ్చిపోయినట్లుగా నటిస్తే జంతువు సింహాలుగా ఎలుగుబంటుగా ఏం చేయమని, ఎర్ర నిలుక్కుని చచ్చిపోయినట్లుగా ఊపిరాడకుండా, ఊపిరి పీల్చకుండా, గాలి పీల్చకుండా అలాగే 1 నిమిషం 2-3 నిమిషాలు అలాగే ఉన్నాను. సచిన శవంలాగా పడిపోయాను. ఆ ఎలుగుబంటి ముక్కు, నోరు, చెవి దగ్గర వాసన చూసి, ముక్కు దగ్గర శ్వాస ఆడుతున్నా లేదా ముక్కు, నోరు, చెవి దగ్గర అంతా కనిపెట్టి, ఈ మనిషి ప్రాణం వదిలేసినట్టు అని చెప్పి తిరుగుమనిపోయిందన్న. ఎలుగుబంటి పోయినాక దిగొచ్చాడు బాబు. ఎలుగుబంటి నీ చెవులో ఏం చెప్పిందో చెప్పంటున్నాడు. ఇసుని మోసగాడిని నమ్మకాని చెప్పిందయ్యా అని చెప్పింది ఈ అమ్మాయి. అప్పుడు నాకేం చెప్పాడు, ప్రేమ, నువ్వంటే వర్ణమాలిన ప్రేమ, నువ్వంటే వర్ణమాలిన మమకారం నాకు. ఇంకా ఎలుగుబంటి కష్టం రాగానే విడిచిపెట్టి. ఈ దినాల్లో చాలా మంది ఆడపిల్లలు మోసపోవడానికి ఇదే కారణం, అబ్బాయిలు మోసపోవడానికి కూడా ఇదే కారణం, అబ్బాయిలు మోసపోయినదే కారణం, అమ్మాయిలు మోసపోయినదే కారణం. పెళ్లికి ముందు తీయని మాటలు చెబుతాడు,
పెళ్ళైనాక చేదు, ఆ మాటలన్నీ చేదు మాటలకి మారిపోతాయి. ఆ మాటలు చేదు అయిపోతాయి. నోటి మాటతో కాదు నువ్వు ప్రేమించవలసింది, నీ క్రియలతో నువ్వు ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు ఏం చేశాడు? ప్రేమించి దేవునిని ప్రేమించి ఏం చేశాడు? దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము. ప్రియమైన వారలారా, నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. 29వ అధ్యాయము 3వ వాక్యం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. స్తోత్రం చెప్పండి. దావీదు దేవుని మందిరము కొరకు కొంత సమకూర్చాడు. ఏం చేశాడు? దేవుని మందిరము కొరకు కొంత సమీకరించాడు. దేవుని మందిరము కొరకు కొంత కలెక్ట్ చేశాడు, లేదా ప్రోగు చేశాడు. మనకు అర్థమయ్యే భాషలో ఆయన ప్రోగు చేసి అంటూ ఉన్నాడు, మరియు నా దేవుని మందిరము నిమిత్తము. ఎవరి నిమిత్తము? మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. మక్కువ అంటే ప్రేమ, ప్రీతి, ఇష్టము. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము. ఎవరి నిమిత్తం? మందిరము నిమిత్తము. ఆ తర్వాత సంపాదించి ఇచ్చిన వస్తువులుగా, అప్పటికే కొన్ని సంపాదించాడు, సంపాదించి ఇచ్చిన ఆ వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. స్తోత్రం చెప్పండి. దేని నిమిత్తం? ఎందుకండి? కానీ మీకు చెప్పాలి ఎందుకు? మందిరము పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, మందిరము పట్ల ఆయనకు ఉన్నటువంటి మమకారం, మందిరము పట్ల ఆయనకు ఉన్నటువంటి ఇష్టం, మందిరము పట్ల ఆయనకు ఉన్న వల్లమాలిన ప్రీతి. ఆ మందిరము నిమిత్తము నా స్వంతమైన బంగారమును వెండిని నేను ఇచ్చేదను. స్తోత్రం చెప్పండి. ఏమిచ్చేదను? వెండిని, బంగారమును. ఎందుకు? మందిరము మీద ఆయనకు ఉన్న ప్రేమ చేత, మందిరం అంటే ఆయనకు ఉన్న ఇష్టము చేత, నా దేవుని మందిరము నిమిత్తము. దేవుని ప్రజలారా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటానికి సూచన ఏమిటంటే దేవుని కొరకు నీవు త్యాగపూరితమైన జీవితమును కలిగి ఉన్నావు. దేవుని కొరకు నీవు దానం చేయటం కాదు, దేవుని కొరకు నీవు త్యాగం చేస్తావు. యాజ్ ఎ సాక్రిఫిషియల్ దేవుని కొరకు త్యాగం చేస్తావు. దేవునికి దానం అక్కర్లేదు, దేవుని కొరకు త్యాగం చేసేవారు కావాలి. దానము అనగా అర్థం ఏమిటంటే, మన దగ్గర 100 రూపాయలు ఉంటే ఒక 10 రూపాయలని దేవునికి ఇవ్వటాన్ని దానము అంటారు. ఎంత ఉంచుకున్నాం మనం? చెప్పండి, ఎంత ఉంచుకున్నాం? ఎంతలో? అంటే దేవునికి ఏమిచ్చావు? దానం ఇచ్చావు. దేవుడు ఏదో పేదవాడు, దిక్కులేనివాడు, అడుక్కుంటా ఉన్నాడు అనుకోని దేవునికి ఏదో ఒక 10 రూపాయల దానం ఇచ్చావు. త్యాగము అనగా అర్థం ఏమిటంటే, 2 కాసులు మాత్రమే నీ దగ్గర ఉన్నప్పుడు ఆ 2 కాసుల్ని దేవునికి ఇచ్చేసేయటం. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈజ్ సాక్రిఫిషియల్. మనము త్యాగం చేసేవారుగా ఉండాలి కానీ దానం చేసేవారుగా ఉండకూడదు. ఆ ఆస్తి త్యాగం చేసింది. ఏం చేసింది ఆమె? 2 కాసులు మాత్రమే ఆమె దగ్గర ఉన్నప్పుడు ఆ 2 కాసుల్ని దేవుని మందిరంలో దేవుని కొరకు అర్పించేసింది. ప్రైజ్ ది లార్డ్. అది త్యాగం అంటే. ఇక్కడ దావీదు కూడా దేవుని కొరకు త్యాగం చేస్తా ఉన్నాడు. ఏంటి? నా స్వంతమైన బంగారమును, వెండిని
నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ఎందుకు ఇచ్చేదను? పాదిరి గారు అడిగాడు గనుక కాదు, పాదిరి గారు చెప్తూ ఉన్నాడు గనుక కాదు, లేకపోతే వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు నేను ఇవ్వకపోతే నాకు విలువ తక్కువగా ఉండిద్దేమో అని కూడా కాదు. ఆయన అంటూ ఉన్నాడు, నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ, ప్రేమ చేత, ఇష్టము చేత, అంటే దేవుని మందిరమును లేదా దేవునిని ఆయన అంతగా ప్రేమించాడండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని మందిరమును ప్రేమిస్తే, దేవుని పనిని ప్రేమిస్తే, దేవుని కొరకు నీవు త్యాగం చేస్తావు, దేవుని కొరకు నీవు త్యాగం చేస్తావు. అందుకే దేవుని ప్రజలారా, దీర్ఘాయువుకు మూలం ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఒక సినిమాని, సీరియల్ని ప్రేమిస్తే ఏం చేస్తావు? రేపు ఆ టైం వరకు నీ గుండెల్లో కటకట్లాడుతూ ఉండిద్ది అన్నమాట. అర్ధరాత్రి పోసి దిగింది పాపం ఆ అమ్మాయి, అప్పుడు ఏం జరిగిందో ఆ టైం వరకు, అంటే సీరియల్ మీద వలమాలిన ప్రేమ, లేకపోతే రాబోయే సినిమా మీద ప్రేమ, ఇంకొక దాని మీద ప్రేమ, వాటిని ప్రేమించడం వల్ల నీ ఆయుష్ కాలం తగ్గిపోయింది. లోకాన్ని ప్రేమించడం వల్ల నీ ఆయుష్ కాలం తగ్గిపోయింది. అందుకే నీవు లోకరక్షకుడు అయినటువంటి యేసు ప్రభువును ప్రేమించడం వల్ల నీ ఆయుష్ కాలం పెరిగింది. ప్రజల నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? అందరూ చెప్పండి, ఏం చేయాలి? ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఎందుకు? నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును ఆయన మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించి అని వాక్యం చెప్తూ ఉంది. దేవుని మందిరమును ప్రేమిస్తే దేవుని మందిరములో నీవు పరిచర్య చేస్తావు. దేవుని మందిరమును ప్రేమిస్తే దేవుని మందిరములో నీవు అధిక సమయాన్ని గడుపుతావు. దేవుని మందిరమును ప్రేమిస్తే దేవుని మందిరమునకు నీవు వస్తావు. దేవుని మందిరమును ప్రేమిస్తే మందిరానికి నీవు అనేకుల్ని నడిపిస్తావు. దేవుని మందిరమును ప్రేమిస్తే దేవుని మందిరములో ఉన్న లోటులేమిటో, అవసరతలేమిటో నీవుగా నా వంతు నేనుగా ఏం చెయ్యాలి ప్రభువా అని అడిగి ప్రార్థన చేసుకొని దేవుని మందిరములో ఉన్న పనుల్లో నీవు చేయూతనిస్తావు. దేవుని మందిరమును ప్రేమిస్తే మందిరము కొరకు నీవు త్యాగం చేస్తావు. స్తోత్రం చెప్పండి. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు కనుక దేవుని మందిరము కొరకు ఏం చేశాడు? ఆయన అందరూ చెప్పండి, ఏం చేశాడు? నా సొంతమైన బంగారమును వెండిని నేను ఇచ్చుచూ ఉన్నాను, నేను ఇస్తూ ఉన్నాను అని చెప్పాడు. మీరు ఇవ్వండి అని చెప్పలేదు ఆయన, ఇదిగో నేను ఇస్తా ఉన్నాను అని చెప్పాడు. దేవుని ప్రజలారా, ఆ రీతిగా మనము దేవుని మందిరమును ప్రేమించాలి, అనగా దేవుణ్ణి ప్రేమించాలి. నీ ప్రాణమునకును దీర్ఘాయుష్నకును మూలమైన నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించి అని వాక్యం సెలవిస్తాము. ఆ రీతిగా ప్రభువును ప్రేమించినప్పుడు ప్రభు మనకి దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు మీ హస్తములు, మీ కర్రములు ఆకాశం వైపు చాపి, ప్రభువా దీర్ఘాయువు కొరకు ఏం చెయ్యాలో మీరు బోధించారు, నాకు సహాయం చేయండి. మందిరమును ప్రేమించే మనసు నాకు ఇవ్వండి ప్రభువా. మిమ్మల్ని ప్రేమించగలిగే హృదయం నాకు దయచేయ ప్రభువా. మిమ్మల్ని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి అని చెప్పి దయచేసి అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి అమ్మా. ప్లీజ్ ప్రే ఫర్ యు బాబు. సహోదరులు మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని
ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి అని చెప్పాడు దేవుడు. దయచేసి 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి. దయచేసి మీరందరూ ప్రార్థన చేసుకుంటానికి 2 నిమిషాలు మీకు అవకాశం ఇస్తూ ఉన్నాను. ప్రభువా నాకు సహాయం చేయమని చెప్పి అందరూ ప్రార్థన చేసుకోండి. దావీదు దేవుని మందిరమును ప్రేమించినప్పుడు ఆయన త్యాగం చేశాడు. దావీదు దేవుని మందిరమును ప్రేమించినప్పుడు దేవుని మందిరము కొరకు త్యాగపూరితమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఆయన సమీకరించింది మాత్రమే గాక సొంతమైన బంగారమును వెండిని ఆయన దేవుని మందిరము కొరకు ఇచ్చాడు. ఆ రీతిగా ఆ విధమైన మనసు నాకు ఇవ్వండి ప్రభు అని 2 నిమిషాలు దయచేసి ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువా మీకు స్తోత్రములయ్యా, పయా పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనములయ్యా. మిమ్మల్ని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి ప్రభువా. మీ వాక్యమును ప్రేమించే హృదయం నాకు ఇవ్వండి. ఆదివారం ఆరాధనను ప్రేమించే మనసు నాకు ఇవ్వండి అయ్యా. మందిరమును ప్రేమించే మనసు నాకు ఇవ్వండి ప్రభువా. రీతిగా నేను దీర్ఘాయువును పొందుకుంటానని మీరు సెలవిచ్చారు కదయ్యా. ప్రార్థన చేసుకున్నాం. ప్లీజ్ ప్రే ఫర్ యూ, ప్రే ఫర్ యూ. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకున్న మనసు నాకు ఇవ్వండి ప్రభువా. దావీదుకి ఇచ్చిన మనసు నాకు ఇవ్వండి అయ్యా. అక్కడ మూసుకోండి బాబు, అక్కడ మూసుకోయ్యా. దావీదుకి ఇచ్చిన హృదయం నాకు ఇవ్వండి ప్రభువా. దావీదుకి ఇచ్చిన మనసు నాకు ఇవ్వండి నాయన. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. అడగండి 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 ప్రభువుని అడగండి అడగండి. అమ్మ బాబు సహోదరుని అడగండి. అయ్యా నోరు తెరవండి. ప్లీజ్ ప్రే ఫర్ యూ. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. మా తండ్రి స్తోత్రములు వందనములు కృతజ్ఞతలైన దేవా, ఓ దీర్ఘాయువుకు మూలమైన నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్టు జీవములు కోరుకోడని మీరు సెలవిచ్చారయ్యా. అయ్యా దావీదు మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీ మందిరమును ప్రేమించి నాయన సమీకరించిన వస్తువులు వాహనాలు పనిముట్లు కలప మాత్రమే కాక అయ్యా సొంతమైన బంగారము వెండి నేను ఇస్తామన్నానని చెప్పాడయ్యా. ఆ రీతిగా మీ పనిని ప్రేమించే మనసు మాకు దయచేయండి. మీ పనిని ప్రేమించగలిగే హృదయం మాకు ఇవ్వండి. మీ పనిని ప్రేమించే మనసు మాకు దయచేయి ప్రభువా. అందుకొరకై స్తోత్రాలయ్యా. ఈ సందేశముని విని ఎందరైతే తీర్మానం చేసుకుంటూ ఉన్నారు అటు వారందరూ తీర్మానాల్లో నిలిచి ఉండేలాగా సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనొచ్చు ప్రార్థించుచూ ఉన్నాను మా పరమ